ఫీజ్ రీఎంబర్స్మెంట్. రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నాయకులు ఎప్పుడైతే ఈ పథకాన్ని తీసుకొని వచ్చారో, సరే తాను తీసుకొచ్చినవన్నీ అద్భుతం లేదు, రాజశేఖర రెడ్డి గారిలాగా ఇంకా అంత మంచి పథకాలు మరొకరు ఆలోచించలేదేమో. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎన్ని లక్షల మంది చదువుకొని ఉంటారు, ఎన్ని లక్షల మంది బాగుపడి ఉంటారు, ఎన్ని లక్షల మంది జీవితాలు మారి ఉంటాయి. పేదవాళ్ళు కూడా, నిరుపేదలు కూడా బ్రహ్మాండంగా చదువుకొని బ్రహ్మాండంగా మంచిగా ఎదిగారు కూడా. చాలా మంచి కార్యక్రమం. పేదల చదువుకునే ప్రభుత్వమే డబ్బు కట్టడం ఏముంది, చదువు కోసమే కదా కట్టండి, ఏమవుతుంది, మంచి కోసమే కదా, చదువుకోవడం కోసమే కదా. కానీ ఈ 10 నెలల కాలంలో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగడమే కాదు, కాలేజీలకు డబ్బులు రిలీజ్ చేయక ఆ పిల్లలను కాలేజీలో ఎగ్జామ్స్ వచ్చాయంటే సతాయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి, మళ్ళీ మీరు ఫీజు కట్టండి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాలేదు, మేము వచ్చాక మళ్ళీ మీకే ఇస్తాం, మీరు కట్టండి అంటున్నారు. ఇక్కడ కాలేజీలను కూడా నిందించలేమేమో, ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలు నడవాలి కదా, జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళను నిందించలేము. ఫీజు రియంబర్స్మెంట్ ఏమో ప్రభుత్వం ఇవ్వట్లే, వీళ్ళేమో పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, పిల్లలేమో అంత డబ్బులు కట్టలేకున్నారు. ఒకరు మంచి ఏ గ్రేడ్ అటువంటి కాలేజీలో చేరారు, బాగా చదువుకునే పేద పిల్లలైన ప్రభుత్వం ఫీజు కడుతుందని. ఇప్పుడు తీసుకెళ్ళి మీరు ఫీజు కట్టండి అంటే యాడ్ నుంచి తెచ్చి కడతారు. మీరు 20,000 కట్టు, లెచ్చ కట్టి 50,000 కట్టు అని అడిగితే యాడ్ నుంచి తెచ్చి కడతారు. కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటారు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి, మానసికంగా వాళ్ళ మీద ఫుల్ ప్రెజర్ పడుతూ ఉంది. ఇటు మంత్రి గారేమో, లోకేష్ గారేమో లేదు ఎవరు డబ్బులు అడగండి వాళ్ళను, మేమే ప్రభుత్వమే కడుతుంది, రిలీజ్ చేస్తుంది, మీరు పిల్లల్ని డబ్బు అడగకూడదు అని చెప్పి ఆ సార్ ట్వీట్లు వేస్తారు, ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుంది. ఆ ప్రకటనతో మేమేం చేయాలి, మీరు డబ్బు కట్టాల్సిందే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి కాలేజీల వాళ్ళైతే విద్యార్థులను అడుగుతూ ఉన్నారు. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ సార్. మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ సార్ ఇది, కాసింత పరిష్కరించండి. పాపం చాలామంది, వేల లక్షల మంది పేరెంట్స్, పిల్లలు మానసిక వేదన పడుతూ ఉన్నారు. కనీసం కొన్ని డబ్బులైనా కాలేజీలకు రిలీజ్ చేసి పిల్లల్ని అడగకుండా ప్రశాంతంగా వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి వాళ్ళ చదువు, వాళ్ళ పరీక్షలు ఏదో కంటిన్యూ అయ్యే విధంగా ఒక అడుగు ముందుకు వేయండి సార్. చాలా సీరియస్ ఇష్యూ సార్ ఇది. వాళ్ళు నరకయాతన పడుతూ ఉన్నారు, డబ్బులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇది అసలు మోస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. తీసుకొని ఒకటి కాలేజీలకు డబ్బులను రిలీజ్ చేయండి. ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని చెప్పండి. పిల్లల్ని డబ్బులు అడగకుండా కాలేజీ లేదన్నా మీరన్నా మాట్లాడండి, ఇది ఒకటి చేయండి. వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్.